ఏ సహాయం చేసిన నా వెనక మా తెలుగు వాళ్ళు అందరూ ఉన్నారు. ఇక్కడ నేను రామపల్లి నరసింహరావు గారిని అడుగుతాను, అలాగే అందరినీ ఇక్కడికి వచ్చి చాలా మంది ఉన్నారు, అందరిని అడుగుతాను. నా ఒక్క నిధులనే కాదు, ఇది మనందరం మన ఊరు, మనందరం కలిసి చేసుకోవాలి, మన ఊరిని డెవలప్ చేసుకోవాలి. అదే ఆ ఒక్క కాన్సెప్ట్లోనే ఇప్పుడు మన ఇల్లు మన ఊరు తర్వాతే ఇలా ఏ ఊరు పోయినా ఏ ఊరు అని అడుగుతారు, మీది ఏ ఊరు? ఏ ఊరు అంటే పలానా నూతలపాడు, మీది ఆకుల వాళ్ళు ఇక్కడ ఎక్కడండి, ఏ బిమ్మలైనా నన్నైనా ఎవరినైనా మన ఊరిని మనం డెవలప్ చేసుకుంటే ఏంది రాబోయే రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు బాగుండేది. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మనం ఎవరికి చేయాలి? మంచి వ్యక్తికి సపోర్ట్ చేయాలి. మంచి వ్యక్తికి సపోర్ట్ చేస్తే మన ఊరు బాగుండేది, మన నియోజకవర్గం బాగుండేది, మన రాష్ట్రం బాగుండేది, మన దేశం బాగుండేది. ముఖ్యంగా మోడీ గారు ఉన్నారు. గతంలో మనది చాలా ఎనభైవాడు. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క దాంట్లో మొన్న వచ్చింది, యుద్ధం వచ్చింది, మీకు తెలుసు కదా, యుద్ధం వచ్చింది. యుద్ధంలో ఎనగలేదు. మనల్ని చూసి శత్రువులు కూడా మనకంటే బలమైన వాళ్ళు కూడా భయపడి వెనక్కి వెళ్ళిపోయారు. సమర్థమైన నాయకుడు ఉంటే ఏ పని చేసినా విజయమే కానీ అపజయం ఉండదు. ఎందుకు చెబుతున్నానంటే నేను 3-4 సంవత్సరాల నుంచి రాజకీయాలు తిరుగుతున్నా. మనం చేయాలనే సంకల్పం ఎమ్మెల్యే గారిని చూసి, అలాగే వెనుకోటి రవి గారిని చూసి, వెనుకోటి రవి గారు వస్తున్న ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎవరైనా పార్టీతో అతీతంగా వైసీపీ నుంచి వచ్చిన, బీజేపీ నుంచి, జనసేన నుంచి వచ్చిన, టీడీపీ నుంచి వచ్చిన ఊరెళ్ళినా దగ్గరగా తీసుకొని వాళ్ళ సమస్యని క్షణాల మీద పరీక్షించే ఫలితం చూసే వ్యక్తి మన ఏలూరు సాంబశివరావు గారు. ఎందుకంటే చాలా సందర్భాలు చూస్తాం, ఒక నాయకుడు కానీ ఒక కార్యకర్త ఎమ్మెల్యే గారి దగ్గరికి స్వయంగా వెళ్ళగలుగుతారు నాయకుడి కంటే కూడా. అది ఆయన కూడా నైజం. ఆయన చెప్పుకుంటూ పోతే ఎన్ని గంటలు చెప్పినా తప్పు ఆయన గురించి. కాకపోతే మీరు కూడా చాలాసేపు వెయిట్ చేస్తున్నారు అందరూ. అంతేకాకుండా నూతలపాడు అందరికీ ప్రతి ఒక్కళ్ళకి మన పేరున చెప్పలేను. నా తరఫున, మా టీడీపీ తరఫున, అలాగే జనసేన తరఫున ప్రతి విషయంలో జనసేన వాళ్ళు కూడా ప్రతి ఒక్క దాంట్లో నాకు సపోర్ట్ చేస్తూ, ప్రతి ఒక్క దాంట్లో నేను చెప్పుకుంటున్నాను కదా, ప్రతి ఒక్క దాంట్లో సపోర్ట్ చేస్తూ అన్నాను ఇలా చెయ్యి వెనక అని చెబుతూ అందరూ కూడా కోటేశ్వరరావు కానీ, సుబ్బారావు కానీ, ఇంకా మన బాబాయ్ కానీ, అంటే రమారెడ్డి బాబాయ్ కానీ, పెద్దన్న గారు కానీ, రాసు ఇట్లా చెప్పుకుంటూ పోతే విశ్వనాథం కూడా ఫస్ట్ నుంచి నాకు చెబుతుంటారు ఇలా చేశారు విషయం. ప్రతి ఒక్కరు అంటే పేరు చెప్పలేను. నాకందరూ నా వాళ్ళే. నాకందరూ ఈ ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మంచి చెబుతానే, చెడు చెప్పేవాళ్ళు మన దగ్గర రారు, మంచి చెప్పే వాళ్ళే మన దగ్గరకు వస్తారు. ఎందుకంటే మంచి దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం. అట్లాగమ్మా ఇక్కడ ఉన్న ఆశ్రమంలో ప్రతి ఒక్కళ్ళకి ముందు కూడా మేమందరం మీకు ప్రతి ఒక్క దాంట్లో సహాయం చేస్తాం. మాకున్న దాంట్లో చేస్తూ ముందుకు వెళ్తాం. అట్లాగే మా ఊరిని కూడా బాగా డెవలప్ చేస్తూ ఉంటూ మీరు ఫ్యూచర్లో మా గ్రామంలో ఏంది ఇట్లా 20 మంది, 40 మంది, 100 మంది, ఎందుకంటే ఎక్కువ మంది రావాలని కాదు, బాగా చేస్తున్నారు ఆశ్రమాలు. ఎక్కడెక్కడ చీరాల నుంచి వచ్చారు, అద్దంకి నుంచి వచ్చారు, ఒక ఆమెకి వెనుకొండ నుండి వచ్చారు. అంత దూరం నుండి మధ్యలో ఏక కాదండి, మన ఊర్లో బాగా చేస్తున్నారు, బాగా చూసుకుంటున్నారు. కొన్ని ఇబ్బందులు ఉంటాయి అమ్మ, చిన్న ఇబ్బందులు. మన ఇంట్లో మన ఇబ్బందులు వస్తే మనం ఎలా చదువుకుంటామో అలాగే మన ఆశ్రమం కూడా మన ఇల్లు లాంటిదే. ఇక్కడ అందరం సరదాగా మాట్లాడుకుంటూ కొన్ని రోజులు హ్యాపీగా గడుపుకుంటూ స్మరించుకుంటూ దేవుణ్ణి ప్రత్యేకంగా కాలం చేయించాల్సింది. మీరైనా మేమైనా కొన్ని రోజులు హ్యాపీగా ఉండండి. అలాగే మా టీడీపీ పార్టీ తరఫున ఏదైనా ఊరికి చేయాలి, చేస్తాం కూడా. ఏ ఒక్క పనైనా ఒకటి పైనుంచి ఫండ్స్ రావాలనే కాదు, మా జేబులో డబ్బులు పెట్టుకునైనా చేయాలనే ఒక తపనతో ముందుకు వెళ్తున్నాం.
అంటే నేను గొప్ప చెప్పుకోవట్లేదండి, నా వ్యక్తిత్వం చెబుతున్నాను. నాకు అమ్మా మీరందరికీ ఊళ్ళో ఉన్న అందరికీ పని చేయాలను, నాకు నా వాళ్ళందరూ సహకరించాలి. సహకరించినప్పుడే నేను అందరికీ న్యాయం చేయగలుగుతా. లేదు నా డబ్బులు పెట్టి చేయించగలిగితే 10 మందికో 5గురికో చేయించగలుగుతా. అదే మీరందరూ కానీ రాబోయే రోజుల్లో మంచిగా కానీ సహకరించగలిగితే నేను ఎక్కువ మందికి హెల్ప్ చేయడానికి ముందు ఉంటాము. ఈ అవకాశం ఇచ్చిన మా టీడీపీ పార్టీ వాళ్ళకి, జనసేన పార్టీ వాళ్ళకి, అలాగే గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మా పంచాయతీ వాళ్ళు చెప్పుకుంటూ పోతే పంచాయతీ వర్కర్స్ ప్రతి ఒక్కరిలో కూడా అమ్మాయి ఏ పక్కకి వెళ్ళినా పలానాది రిజిస్టర్ కార్డు పంపలేదు సార్, పలానాది ప్రాబ్లం పంపలేదు సార్. ఇట్లా ప్రతి ఒక్కరు పేరు కాదు, గోపి, సంజయ్, మళ్ళీ మహిళలు, ఇట్లా అందరూ. కొంతమంది హాస్పిటల్లో ఉంటే గుంటూరులో బాగోకుండా ప్రియాంక మేడం సొంత డబ్బులు 2,500 పెట్టి కాలు మాట్లాడుకొని వెళ్ళి పెన్షన్ వచ్చారండి. అదే మన స్టాఫ్. అంటే వాళ్ళ గురించి పంపించవట్లేదు, వాళ్ళు మేము పని చేస్తాం సార్, కానీ మాకు సహకరించండి. మేము ఈ ఊళ్ళో ఇలాంటి వాళ్ళను చాలా తక్కువగా చూస్తుంటాం, కానీ మేము నిజం చెబుతున్నాం. వాళ్ళందరికీ నేను ఎమ్మెల్యే గారి పుట్టినరోజు తరఫున అమ్మ అందరికీ ధన్యవాదాలు. అలాగే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు కూడా. ఆశ్రమ శ్రీనివాసరెడ్డి మాస్టర్ గారికి, అలాగే స్టాఫ్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మేడం.